రితేష్ అన్న మాట అందుకే ఇవాళ పెద్ద టాపిక్ ఇది. జూబ్లీస్ మొత్తం ఇట్లానే తిప్పిర్రు. ఏడుదాకా తారాస్ దాకా పోయిందని అంటే నా పార్టీ అంటే ముస్లిం అంటే నేను అని చెప్పిపోయారు. ముస్లింలు అనమన్నారా? ఇట్లా ముస్లింలను బద్నాం చేస్తారు. సీరియస్ చెప్తున్నా, ముస్లింలు అనమన్నారా? వాళ్ళకి అవసరం కూడా లేదు. ఎందుకు చెప్పాలా? ఆడ ఎవడైనా సరే నా దగ్గరికి రావాలని పిచ్చ క్లారిటీలు ఉన్నాడు. హిందువులకే క్లారిటీ లేదు. నువ్వు హిందుత్వ పార్టీ అని చెప్పు, నువ్వు దేశాన్ని హిందుత్వం చేస్తావని చెప్పు, నీకున్నది అభద్రతా భావం ఎందుకు చెప్పాలా? మన వాళ్ళు అట్లా తయారు చేసిరు. మనం గెలిస్తే గుడి కడతాం, లేకపోతే గుడ్లు పెడతామా, గడి విక్తామా? నేను ఇప్పుడు ఇది అడిగిన అనుకో, అరే నీకు పడదురా అందుకే నువ్వు మాట్లాడతావురా అనంటే మళ్ళీ పడేటట్టు చేయరు కదరా, మీకు దండం పెడతా. పడేటట్టు చేయరు కదరా, చేస్తారా? ఎవడన్నా చెంచా పెట్టి గిక్తే చటాక్ అవకాశం ఉండదు ఎవడికి. అరవింద్ ధర్మపురి కొన్ని విషయాలల్లా నేను ఒప్పుకుంటారా భయ్, కొన్ని విషయాలలో నేను ఎట్లా మాట్లాడతాడు. కొన్ని విషయాలలో హిందుత్వం దగ్గరకు వస్తే ఇది కాషాయ పార్టీ రా భయ్, గిట్లానే ఉంటుంది, ఇది బరాబర్ గిట్లానే మాట్లాడతాం. ఇవాళ ఏక్ అరవింద్ బాకీ సబ్ బేకార్ అని అన్నట్టు కాలే మొత్తం. ఆడ కూడా చూడు, ఒక పార్టీ ఏమో ఈయనకు సపోర్ట్ చేస్తుంది, ఈయననేమో సపోర్ట్ చేయదు. అంటే ఈయన ఉంటే మేము సేఫ్, ఈయన వస్తే మాకు బద్దలు వగిలిపోతే రోనన్న భయం ఉందాలే అరవింద్ ధర్మపురిని చూస్తే. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ అయినాక అరవింద్ ధర్మపురి రాష్ట్రానికి ఎట్లా కనబడుతున్నాడు తెలుసా? అరవింద్ ధర్మపురి ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం ప్లస్ బిఆర్ఎస్ మల్టిప్లైడ్ బై సిపిఎం. ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆఫ్ అరవింద్ ధర్మపురి. ఇప్పుడు అంటారు నువ్వు జోక్తున్నావురా, మీరు కేకులు తెచ్చిరు నేను జోక్తున్నా. మోడీని రోజు జోక్తా కదా, మోడీ నాకు రోజు పైసలు ఇస్తున్నాడు చూపియాలా పేటిఎంలో, రోజు వేస్తున్నాడు 1,00,000. మీ ఇల్లు కూడా కొనడానికి వస్తున్నా అన్నాడు, వాళ్ళ ఇల్లు కొనుక్కోపోనని చెప్పినోడిది. రితేష్ మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్. జిహెచ్ఎంసీలో అదే జరగబోతుంది, మీరు రాసి పెట్టుకోరు.